ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేలను పడినను లేవలేక ఉండడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క మంచి మాటలలో మొదటి మాటగా అనగా 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. మరి రెండవదిగా 23వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరి ఇవ్వబడినటువంటి 3 గర్భఫలాలు కూడా దేవుని యందైనటువంటి భయం కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యలో కూడా మరి భాగస్థులుగా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. 24వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అనగా, కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నటువంటి మరి దావీదు మహారాజు గారు ఈ యొక్క కీర్తన సొంతగా మరి ఆయనే రాసుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ కీర్తన ఒక గానం రూపంలో లేక ఒక పాట రూపంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆలపిస్తూ ఉన్నటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి దావీదు యొక్క జీవితాన్ని మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు మహారాజు మరి నేరుగా మహారాజు అయినటువంటి వాడు కాదు. ఆయన మరి పశువులు కాసుకునేటువంటి స్థాయి నుంచి లేక గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక హెచ్చైనటువంటి స్థాయికి మరి ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడు? ఆ గృహంలో ఇంకా 7 ఉన్నారు ఆయన కంటే ముందు. వారికంటే కూడా దావీదును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దావీదుకు దేవుడు ఏ పని అప్పగించినా మనస్ఫూర్తిగా నమ్మకముగా దేవుని భయం కలిగి ఆ పని చేసేటువంటి వాడు. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఎలాంటి పని అయినప్పటికీ కూడా నమ్మకత్వంతో కలిగి మరి దేవుని యొక్క భయం కలిగి పనిచేసేవాడు. అందుకే దేవుడే దావీదుని గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఏమంటే దావీదట సుబుద్ధి కలిగిన వాడు. ఏ బుద్ధి? లోకం అంతా కూడా సుబుద్ధి కలిగి ఉంటే మనకి కష్టాలే ఉండవు. అయితే మరి దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండి మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, దేవుని యందు మరి యథార్థమైనటువంటి హృదయంతో నడుచుకున్నటువంటి వాడుగా మరి దావీదు కనపడతా ఉన్నాడు. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి 22వ వాక్యంలోనే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు లేకుండా ఉంటారో, ఎవరైతే భయభక్తులు ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారో వాళ్ళ మీద గట్రా దేవుని యొక్క శాపము వచ్చేటువంటిదిగా ఉంటుంది. దావీదు ఇవన్నీ ఎరిగినటువంటి వాడే. ఎందుకంటే సంతోషం వచ్చినప్పుడు దేవుని నామాన్ని స్తుతించాడు, కష్టం వచ్చినప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టకుండా బ్రతికి తన తప్పును తాను ఒప్పుకొని ఆ తప్పుకు తగినటువంటి శిక్షను కూడా అనుభవించడానికి మరి సిద్ధపడినటువంటి వాడుగా మరి దావీదు గారు కనపడతా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడు లేక యథార్థవంతుడైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఒకవేళ రక్తమాంసాలు కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో తప్పిదాలు చేసినప్పటికీ కూడా దానిని గ్రహింపు కలిగినటువంటి వాడుగా, ఆ యొక్క తప్పిదాన్ని సరిచేసుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటే అతనికి ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినా, నీతిమంతునికి అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు తప్పించడానికి ఆ నీతిమంతుని మీదే ఆయన కను దృష్టి ఉంటుందట. అందుకే 121వ కీర్తన అంటాడు కదా, ఆయన కునుకడు నిద్రపోడు. రెండవదిగా అంటాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అంటాడు. ఏమనంటే, యెహోవా యొక్క కన్నుట లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. ఎందుచేత నీతిమంతుడు కలడేమో, ఒక్కడైనను కలడేమో అని దేవుని యొక్క కన్ను మరి లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క నీతిని అనుసరించి నడుచుకుంటూ యథార్థమైనటువంటి మార్గంలో దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనం జీవిస్తూ ఉంటామో, అలాంటి సందర్భంలో ఆయనట మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలను తట్టుకునేటువంటి శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అదే మాట చెప్తా ఉన్నారు ఆయన యోహాను సువార్తలో. ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం? కింద అంటాడు, నేను లోకమును
జయించి ఉన్నాను. మన దేవుడు, మన ప్రభువు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు లోకాన్ని జయించాడు. లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన జయించినటువంటి వాడుగా ఉండి మృత్యుంజయుడిగా మనందరికీ ఒక మాదిరి చూపించాడు. కాబట్టి మీరు నన్ను చూచి మీరు జయం పొందాలి. నేను ఏ రీతిగా లోకాన్ని జయించాను, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి తండ్రి యొక్క చిత్తానుసారముగా నేను ఈ లోకంలో మరి బ్రతికి దేవుని యొక్క మార్గాన్ని అనేక మందికి బయలుపరిచి లోకాన్ని జయించి మరణాన్ని జయించి మరి పునరుత్థానుడిగా లేచాను. కాబట్టి మీకు వచ్చేటువంటి శ్రమలు నాకు వచ్చినటువంటి శ్రమల కంటే కూడా చాలా తక్కువ శ్రమలు. ఎందుకంటే మనల్ని చచ్చిపోయేంతగా ఆయన శ్రమ పెట్టడు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలుగుతుంది కానీ ఆయన అయితే మనందరి కొరకు తన ప్రాణాన్ని మరి పెట్టినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నాకు ఏ రీతిగా శ్రమలు ఉన్నాయో మీకు కూడా అదే రీతిగా కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రతి క్రైస్తవ విశ్వాసకి కూడా లోకంలో శ్రమ లేకుండా ఎవరికి కూడా మరి సంతోషం ఉండదు. చాలామంది అనుకుంటారు ఏమనంటే, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు చాలా సంతోషం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు అన్నీ కలిసి వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే ఇక మాకు ఈ లోకంలో ఏమీ లోటు ఉండదు అనుకుంటారు. కానీ ప్రభువును నమ్ముకున్న తోడనే మొదలవుతూ ఉంటాయి. షాలేం మందిరంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఒకసారి కొంత పైకం పట్టుకొచ్చి మందిర పరిచర్యకు వాడండి అంతే. అమ్మ కారణం ఏంటి అని అడిగాను నేను. కారణం ఏంటి అని అడిగితే అక్కడ ఆమె చెప్తా ఉంది ఆమె చెప్పింది ఏమనంటే, కారణం ఏమీ లేదు బాబు, దేవుని యొక్క మహిమను మరి బయలుపరచాలని దేవుడు మాకు మేలు చేస్తూ ఉంటాడు కదా, మరి ఆయన చెయ్యిపోయేటువంటి మేలు కొరకు నేను కృతజ్ఞత కానికిస్తా ఉన్నాను అంటున్నాము. చెయ్యిపోయేటువంటి మేలు కొరకు కృతజ్ఞత కానిక. మనం ఏం చేస్తాం చెప్పండి? మేలు జరిగిన తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే వాగ్దానం చేసేసుకుంటాం. వాగ్దానం ఏంటంటే, నాకు ఇది జరిగితే కనుక నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాను, ఇది జరిగితే నేను కానీ అది జరిగిన తర్వాత అన్నీ మర్చిపోతాం మొత్తం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, లోకంలో మనకి శ్రమలు వస్తాయి. క్రైస్తవ విశ్వాసులకు శ్రమలు వస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి శ్రమలు వస్తాయి. దేవుని యందు అయినటువంటి మరి నీతి మార్గంలో నడిచేటువంటి వారికి మరి శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే ఒక భక్తుడు అంటాడు, పెయిన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై క్రిస్టియన్ బిలీవర్స్ అంటాడు. పెయిన్స్ అంటే నొప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఇవన్నీ క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే వస్తాయి. ఎందుచేతంటే ఆ శ్రమను బట్టి, ఆ శ్రమ పొందేటువంటి ఒక విశ్వాసిని బట్టి దేవుని యొక్క నామము అనేక మంది మధ్యలో మరి అది బయలుపరచబడేటువంటిదిగా ఉంటుంది. అందుచేత కీర్తనాకారుడు మరి 34వ కీర్తన 19వ వాక్యంలో అంటాడు ఏమనంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మనం విడుదల పొందాలి అంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరి గృహంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉంటాడు. ఈ విశ్వాసులకు వచ్చేటువంటి లేక మన గృహాల్లో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. మనకున్నటువంటి ఆర్థిక వనరులను బట్టి, మన యొక్క మానసికమైనటువంటి స్థైర్యం తక్కువగా ఉన్న దానిని బట్టి ఒక్కొక్కసారి భరించడం కొంచెం కష్టమవుతుందేమో, కానీ శోధన సహించేటువంటి నరుడి గట్ట ఏముంది? సంతోషం ఉంది, ధన్యత ఉంది, ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఈ శోధనలు అనేటువంటివి దేవుని కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సాతాను ద్వారా కలిగేటువంటి శోధనలు ఉంటాయి. ఈ శోధనలు అనేటువంటివి మరి దేవుని యొక్క సాక్షాత్తు ఆయన రూపంలో సృష్టించుకున్నటువంటి మానవులుగా ఉన్నటువంటి మనమే కొన్నిసార్లు మనమే కలిగించుకుంటూ ఉంటాం. కాబట్టి శోధన అనేటువంటిది సామాన్యమైనటువంటి రీతిలో అందరికీ వచ్చేటువంటిదే. కాబట్టి ఈ శోధనను సహించేటువంటి నరుడు ధన్యుడిగా ఉంటాడనేటువంటి మాట మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి దినాన తెలియజేయబడతా ఉంది. అనేక శోధనలు వచ్చినప్పటికీ కూడా మరి ఈ గృహంలో ఇందాక నేను చెప్పినటువంటి లిస్టుల ప్రకారంగా ఆలోచించుకుంటే వచ్చినటువంటి మేలులు ఎక్కువ ఉన్నాయా, శోధనలు ఎక్కువ ఉన్నాయి? చెప్పండి ఒకసారి. అమ్మా, మేలులే ఎక్కువ ఉన్నాయి. ఒకటే ఒక శోధన వచ్చింది, అది కూడా చంటిబిడ్డకు వచ్చింది. ఆ చంటిబిడ్డకు వచ్చిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనే. ఎందుకంటే వాడు అసలే అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు ఇంట్లో. దానికి తోడు గాయం వచ్చింది. ఈ గాయం వచ్చేసరికి ఇక ఆ బిడ్డను చూస్తే అందరికీ కూడా, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ కష్టాన్ని ఏ రీతిగా ఉంటుందో రుచి చూడడానికి, కృప వెంబడి కృప పొందుకుంటే సంతోషమే, ఆ కృపతో పాటుగా ఆశీర్వాదంతో పాటుగా వచ్చినటువంటి కష్టాన్ని ఏ రీతిగా భరిస్తారు నా బిడ్డలు, ఏ రీతిగా కష్టాన్ని బట్టి నా నామాన్ని ఇంకా మహిమపరుస్తారు అనేటువంటి ఒక గొప్ప మరి ఆ యొక్క అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆ రీతిగా చేస్తూ ఉంటాడు. కాబట్టి వచ్చినటువంటి కష్టం అనేటువంటిది నిరంతరము ఉండేటువంటిది కాదు, ఇది తాత్కాలికమైనటువంటిది. ఈ తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి ఆ యొక్క శ్రమ మరి సాధారణంగా మనకి దూరపరచబడతా ఉంటుంది. అయితే ఓపిక లేనటువంటి స్థితిలో ఆయా సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని చేస్తూ ఉంటాం. ఏమిటంటే దేవుడు నాకే రప్పించాలా ఈ శ్రమ అంతా,
అని ఆ పరిసయ్యుల్లాగా నేను అప్పుడు అది చేశాను దేవునికి, అప్పుడు ఇది చేశాను దేవునికి, ఇప్పుడు మందిరంలో ఇలా చేశాను, ఆడికి ఇలా చేసి ఇవన్నీ లెక్క చెప్పుకుంటూ ఉంటాం. అది మరింత కష్టమైనటువంటి పరిస్థితికి దారి తీస్తూ ఉంటాం. అనగా మానసికంగా మనల్ని మనం మరి నిర్వీర్యం చేసుకుంటూ వచ్చినటువంటి శ్రమను అనుభవించడానికి ఆలోచన లేనటువంటి వారంగా మరి తయారైపోతూ ఉంటాం. అందుచేత ఆ శ్రమను బట్టి దేవుని నామాన్ని మరి మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఎందుచేత మనం రక్షించబడటమే ఒక ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప ఆశీర్వాదం. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ అక్కడ చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 24వ వాక్యంలో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? ఈ గృహంలో ఒక వివాహం జరగాలని తలపెట్టారు, అది జరుగుతూ ఉంది. ఇంకా మనం కనిపెడతామా? ఇంకెవరికి చేస్తారా? అయిపోయినాయిగా మూడును, ఇంకెవరికి చేసేది లేదేక. కావాలంటే ఇక తర్వాత నుంచి వచ్చే మరి పిల్లలకు వల్ల ఇంకా కార్యక్రమాలు చేయాలి. కాబట్టి జరిగినటువంటి మేలును మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా ఆ మేలు కొరకు మనం నిరీక్షించకూడదు. ఇంకా ఆ మేలు కోసం దాన్ని చూచి ఆనందిస్తూ దేవుని నామాన్ని మనం మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎందుచేతంటే ఒక నిరీక్షణ కలిగి మనం రక్షించబడ్డాం. ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉంటూ ఉండగా మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకొని ఆయన యొక్క రక్షణను మనకి ఇచ్చాడు. ఈవేళ లోకంలో ఎవరికీ లేనటువంటి సంతోషం మనకి ఎందుకో తెలుసా? మనకు ఒక నిరీక్షణ ఉంది. రేపు నేను మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్తాను. మనకు ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు నాకు సమస్తంలో కూడా సహకారిగా ఉంటాడు, నా దేవుడు నాకు సమస్తంలో కూడా సహాయపడతాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి అందుకే అంటాడు కదా పౌలు గారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అక్కడ ఏమీ లేదు, మనకు కనపడదు, కానీ అక్కడ మనకి దేవుడు మేలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. అబ్రహాము దేవుడైన యెహోవా ఒక్కగానొక కుమారుడు వాగ్దానపుత్రుడిని ఇచ్చిన తర్వాత ఆ కుమారుడిని మరి ఇచ్చినవాడు ఇచ్చినట్టు ఉండొచ్చు కదా. నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి అనంటే అబ్రహాము మారు మాట్లాడకుండా, అటు ఇటు ఆలోచన లేకుండా, మరి బలివ్వడానికి కావాల్సిన సమస్త సామాగ్రిని కూడా వెంటబెట్టుకొని ఆ బిడ్డను కూడా తీసుకొని వెళ్తూ ఉంటే ఆ బిడ్డ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ ప్రక్కేమో దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు అంటే ఎంత గుడ్డి కోతగా ఉంటుందండి మాట. అది భరిస్తూనే దానిని గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ముందుకెళ్తా ఉన్నాడు నిరీక్షణ కలిగి. ఆ నిరీక్షణ కలిగి ముందుకెళ్తా ఉంటే కొంత ప్రయాణం అయిన తర్వాత ఆ కుమారుడు అడుగుతా ఉన్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువేది అని అడిగితే అబ్రహాం గారు కుమారుడికి ఒక మంచి బోధ చేశాడు. ఏంటో బోధ? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. మనం ఆలోచించాల్సిన పని లేదు. ఆ విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఒక గొప్ప దృశ్యాన్ని చూపించాడు. ఏమిటా దృశ్యం? పొదలలో తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును చూపించాడు. ఆ పొట్టేలు ఇస్సాకుకు ప్రతిగా ఇవ్వబడింది. అనగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏ రీతిగా మన విశ్వాసాన్ని మరి బలపరుచుకోవడానికి నిరీక్షణ కలిగి ఏ రీతిగా మనం రక్షించబడ్డామో అదే నిరీక్షణతో మన ఎదుట లేనటువంటి దాని కొరకు విశ్వాసంతో ఆయన ఎదుటి మనం కనిపెట్టగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, మనం తలంచినటువంటి వాటికంటే కూడా ఆయన ఎక్కువగా అత్యధికంగా ఇచ్చేటువంటి మరి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మనకి కష్టాలు కలిగినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పక్కింటి వాళ్ళ మీదో, ఇంట్లో వాళ్ళ మీదో, లేదా ఎవరి మీదో నేరం వేస్తూ ఉంటాం. ఎవరి మీద వేయకూడదండి, ఎవరి మీద వేయకూడదు. ఈ కష్టం కలిగినప్పుడు మనకి ఈ కష్టం ఏ తప్పిదం చేసిన దాన్ని బట్టి వచ్చింది. అంతేకాదు లోకంలో ఉన్న వాళ్ళకి కష్టాలు సహజం కాబట్టి నాకు వచ్చిందని ఎదరికి వెళ్ళాలి తప్ప ఆ దినాన మరి ఆ బాధ కలిగినప్పుడు, ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకొకళ్ళ మీద నేరారోపణ చేయడానికి మనం సరిపోయేటువంటి వారము కానే కాదు. ఎందుచేతంటే లోకంలో మరి సాతాను సంబంధమైన కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనంగా కల్పించుకున్నటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు మన యొక్క మరి దుర్నీతిని బట్టి, కాని నడతలను బట్టి కూడా మరి మనకి కష్టాలు ఈ లోకంలో వచ్చేటువంటివిగా ఉంటాయి. మానవ తప్పిదాలను బట్టి కూడా మరి ఆయా రకాలైనటువంటి కష్టాలు మరి వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారంగా, దేవుని యొక్క నామంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచినటువంటి బిడ్డలంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, సంతోషంలో దేవుని యొక్క నామాన్ని ఎంతగా ఘనపరుస్తామో కష్టంలో కూడా దేవుని నామాన్ని అంతగానే ఘనపరచాలి. సంతోషంలో మనం ఏ రీతిగా దేవుని నామాన్ని హెచ్చిస్తామో అదే రీతిగా మరి కష్టంలో కూడా
దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినటువంటి ఇబ్బంది ఇది దేవుని యొక్క మరి కృపను బట్టి వచ్చిందని కనుక మనం అనుకోగలిగితే అది మరి ఖచ్చితంగా రూపుమాపబడేటువంటిదిగా ఉంటుంది. అంతేకాదు అక్కడ అంటాడు, ఈ కష్టము ఈ ఇబ్బందినట ఏ క్రైస్తవ గృహంలో అయినప్పటికీ కూడా ఒక కష్టము కానీ ఒక ఇబ్బంది కానీ వచ్చిందంటే మన మారు మనసులో ఎక్కడో తేడా వచ్చిందనమాట. ఆ తేడాని సరిచేసుకోవడానికి, ఆ తేడాని మరలా సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి ఒక రైలు పట్టాల మీద ప్రయాణం చేస్తూ ఉంది. అక్కడ పట్టా మీద ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రైలు ఏమవుతుంది? డీరైల్మెంట్ అంటారంటే పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పిందని అంటే ఇంకా ఎదరికి అది కదలదు. ఆ కదలనటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి మెకానిక్ వచ్చి దాన్ని సరిగ్గా బాగు చేసి మళ్ళీ ట్రాక్ మీద పెట్టగానే మరలా యథావిధిగా బయటకు వెళ్తుంది. ఎంతసేపు ఉంటుంది? మహా ఉంటే ఒక 2 గంటలు 3 గంటలు, ఒక పూట, లేకపోతే ఒక రోజు. మనకు వచ్చేటువంటి కష్టాలు కూడా మనలో మారు మనస్సు ఏమైనా తేడా వస్తే, ప్రభువు కొరకు మనం జీవించేటువంటి ఆ జీవితంలో ఏదైనా తేడా వస్తే దాన్ని మరలా రైట్ చేయడానికి, దానిని మరలా సరైన మార్గంలో పెట్టడానికి మాత్రమే దేవుడు మనకి మరి యొక్క కష్టాలు రప్పిస్తూ ఉంటాడు. అందుకే అంటాడు అక్కడ, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఏం పుట్టించదట? మనం చేసినటువంటి తప్పును మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, ఆ తప్పును గ్రహించుకుంటే కనుక మనకు బాధ ఉండదు. అసలు నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది అనేటువంటి ఆలోచన కొరకు మనం రావాలి. అయితే లోకస్తులుగా ఆలోచించేటువంటి వారు దేవుని ద్వారా ఎన్ని మేలులు పొందుకున్నప్పటికీ కూడా, దేవుని ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ కూడా మరలా ఏదైనా చిన్న కష్టం రాగానే మరి ఎదుటిన్నటువంటి వారిని నిందిస్తారు, దేవుని నామాన్ని కూడా మరి నిందించేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒకసారి తీయండి, 1 పేతురు పత్రిక మరి 3వ అధ్యాయం 15-16 వాక్యాలు ఎవరైనా ఒకసారి చదువుతారా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వాక్యాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ప్రతిష్ఠించుడి. ఈ కష్టం రాగానే మరి సహోదరుని చాలామంది అడుగుంటారు, ఇదేంటమ్మా ఇన్ని ప్రార్థనలు చేయించుకుంటున్నావు, మీ కుటుంబం అంతా భక్తిగా ఉంటుంది, మరి ఏంటి కథ అంటే, నేనైతే ఏం చెప్తానంటే వెంకట్రావు గారు కూడా మరి మందిరానికి వచ్చేస్తే కథ ఉండకపోనని చెప్తాను. ఎక్కడున్నాడు ఆయన? అయ్యా ఆ మంచిది అవుతావు దాహం, నేను పాఠం చెప్తుంటే ఆయనకు దాహం వేస్తుంది, అక్కడ మాట్లాడేవాడు నాకు దాహం ఇట్లేదు. రైట్. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువును కలిగినటువంటి మనం వచ్చినటువంటి కష్టాన్ని బట్టి దుఃఖాన్ని బట్టి ఎవరిని కూడా నిందించడం కాదు. మళ్ళీ చదువుతారు అన్నమాట ఒకసారి మొదటి నుంచి. ఏ మనసుతో చెప్పాలట? ఇది సహజమమ్మా, నా కష్టాలు రావటం సహజం, మానవులంగా మా కష్టాలు వస్తాయి, అది భరించేటువంటి శక్తి కూడా మా దేవుడు మాకు ఇస్తాడు. ఎందుకంటే మా దేవుడు ఈ కష్టం కంటే కూడా గొప్పవాడు. మా దేవుడు ఈ వచ్చినటువంటి బాధ కంటే కూడా గొప్పవాడు. ఆయన చనిపోయినటువంటి వారిని లేవదీసినటువంటి మా దేవుడు మాకు వచ్చినటువంటి ఈ గాయాన్ని మాన్పలేడని మనం ఎలా చెప్పాలట? సాత్వికముతో, మంచి మనసుతో, కటువుగా కాకుండా జాగ్రత్త కలిగి చెప్పాలట. ఇంకా తర్వాత చాలా విశ్వాసంతో ఉన్నావు కదా, చాలా నిరీక్షణతో ఉన్నావు కదా, ఏంటి మరి నీకు బాధలో, ఎందుకు ఈ కష్టాలు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఎలా చెప్పాలట? సాత్వికముతో, సాత్వికముతో, దైవ సంబంధమైనటువంటి భయముతో జవాబును చెప్పాలి. ఆ రీతిగా జవాబు చెప్తే అక్కడ దేవుని నామం మహింపరచబడతా ఉంటుంది. అవతలి వారు కూడా మీ విశ్వాసాన్ని బట్టి వారు ప్రభు దగ్గరికి రావడానికి మరి ఎంతో అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం కష్టంలో ఉండి, ఇరుకులో ఉండి, ఒక 2 సహోదరులు రాత్రంతా కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యంలో, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యం చదవండి ఒకసారి, త్వరగా తీయాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎప్పుడు? అప్పటి వరకు వీళ్ళని బెత్తాలతో కుట్టారట, రోడ్డు మీద ఈడ్చారట, ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయింది, ఒళ్ళంతా నొప్పులతో ఉన్నారు, తీసుకెళ్లి బొండల్లో బిగించారు. ఆ బొండలన్నీ కూడా అలా ఎదురుగుండా ఉంటాయి, చూసేవాళ్ళకి కనపడేలాగా.
అక్కడ దోమతెరలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, కనీసం సహాయం చేసేవాడు ఉండడు. దోమ కుడితే చేతితోటి కొట్టుకోవడానికి కూడా 2 చేతులు పైన బండల్లో పెట్టారు, 2 కాళ్ళు బండల్లో పెట్టారు. ఇంత శ్రమలో కూడా వాళ్ళు ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట తెలుసా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణం నీ మార్గం. యెహోవా నీ మార్గం, నీ నామం యథార్థమైనది. దెబ్బలతోటి, రక్తాలతోటి, ఒళ్ళు తుప్పులతోటి ఆ దినమంతా శ్రమ పడినప్పటికీ కూడా, దినమంతా కూడా కొట్టబడిన వారుగా ఉండి, దినమంతా కూడా ప్రజలందరి చేత ద్వేషించబడి దూషించబడిన వారుగా ఉన్నప్పటికీ కూడా ఆ రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అనగా శ్రమలో కూడా వారు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉంటే, ఆ చివరి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పేరా చివరిలో అక్కడ అంటాడు ఆయన వచ్చి, చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలేను. ఆ రక్షించబడటమే కాదు, ఈ పౌలు శీలనట్ట చెరసాల నుంచి వాళ్ళ గృహానికి తీసుకెళ్లి ఆ కుటుంబం అంతా కలిసి ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప సహవాసాన్ని కలిగిన వారు. కనుక పౌలు శీలలు అంత కష్టంలో కూడా దేవుని యొక్క నామాన్ని మరి ఆ యొక్క ఖైదులో మహిమపరిచిన దానిని బట్టి ఒక కుటుంబానికి రక్షణ దొరికింది. వాళ్ళ మరి మన యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఎంతమందికి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక్కసారైనా ఒక మార్గాన్ని మరి మనం చూపించగలిగామా? కనీసం పరిపూర్ణంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారినైనా మనం రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని ఇచ్చామా? ఆ రీతిగా వాళ్ళు అలాగ సంతోషిస్తూ ఉన్నారు. కష్టంలో కూడా, ఇరుకులో కూడా, శ్రమలలో కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి కష్టంలో కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నట్ట మనకి సంతోషం కలుగుతుందండి. సంతోషం ఉంటే ఆరోగ్యం ఉన్నట్టే కదా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వాక్యంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వాక్యంలో, సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము. సంతోషము గల మనసు అంటే మనకి ఏమేమో తిండి, లేకపోతే బట్ట, ఇల్లు, ఇది కాదు సంతోషాన్ని ఇచ్చేది. అది ఇంకా కనిపిస్తూ ఉంటుంది. ఇది అలా చూస్తూ ఉంటే ఎదర ఎలివేషన్ బాగానే ఉంది, కానీ ఇంకా మెట్టులు చేసుకోలేదనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఏసీ కావాలనిపిస్తుంది. ఏదేదో అవసరం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంతృప్తి ఉంది చూసారా, అది ఇచ్చేటువంటి ఆరోగ్యం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి పొందినటువంటి ప్రతి మేలును బట్టి కూడా నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బందుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కనుక దేవుని నామాన్ని స్తుతించగలిగితే, నిన్ను బట్టి ఒక వ్యక్తి రక్షించబడితే నీకు అంతకంటే ఈ లోకంలో కావాల్సింది మరేమీ కూడా అక్కరలేదు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షించబడేటువంటి వారికి ఎలాగూ సువాసనగానే ఉంటాం మనం, ఎందుకంటే మనం విశ్వాసం కాబట్టి. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి రక్షణ లేనటువంటి వారికి కూడా మనం సువాసనగా ఉండాలి. అనగా మన యొక్క ప్రేమ, మనలో ఉండేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఒక మంచి నడిపింపులోనికి రావాలి. అదే చెప్తూ ఉంటాడు పౌలు గారు. మేము రక్షించబడినటువంటి వారికి మంచి సువాసనగా ఉన్నాం, రక్షణ లేనటువంటి వారికి రక్షణార్థమైనటువంటి సువాసన పంచుతూ ఉన్నాం. 16వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మనల్ని చూసి చాలామంది మన ప్రభు అంటే ఇష్టమైనటువంటి వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేమో నరకానికి పోయేవాళ్ళే మరణానికి పోతారు, దాని గురించి మనకు వద్దు. కానీ మనం చేసేటువంటి పని వారి దగ్గర వీరి దగ్గర కూడా ప్రభు నామాన్ని కనపరచాలి. మన యొక్క శ్రమలో దేవుని నామాన్ని మహిమపరచాలి. మనం పొందుకున్న మేలుని బట్టి కూడా దేవుని యొక్క నామాన్ని మరి మహిమపరచాలి. ఎందుచేతంటే ఇది మనకి సొంతంగా మనం అనుకునేటువంటి విషయం ఏమీ కాదు. బైబిల్లో మనకు ఒక ఉదాహరణ కనపడుతూ ఉంటుంది. యోబు అనేటువంటి భక్తుడు మనకి బైబిల్లో కనపడతాడు. ఈ యోబు గారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు గారు మన తూర్పు దేశంలోనే చాలా ఆస్తిపరుడట. ఎంతటి ఆస్తిపరుడు అంటే 7,000 గొర్రెలు ఉన్నాయట ఆయనకి, 3,000 ఒంటెలున్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 ఆడగాడిదలున్నాయి, ఇంకా పంట చేలు, గృహాలు, పనివారు, రకరకాలైనటువంటి ఆశీర్వాదాలతో పాటుగా మరి 7 కుమారులు, 3 కుమార్తెలతోటి ఆ దేశంలోనే ఆ చుట్టుపక్కల ఎవరికి లేనంత ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వాడు మామూలుగా లేడు. దేవుని నామాన్ని దినదినము నిరంతరము కూడా మరి ప్రార్థన చేసుకొని ఆయన నామాన్ని మరి ఆయన హెచ్చిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే
సాతాను ద్వారా మరి యోబు గారికి కొన్ని కష్టాలు వచ్చినాయి. దేవుని ద్వారా ఒక విశ్వాస పరీక్ష వస్తే అది నెగ్గడానికి చాలా సంతోషంగా మనం ముందుకెళ్ళొచ్చు. కానీ వచ్చినటువంటి కష్టం ఎవరిది? సాతాను ద్వారా వచ్చింది. ఈ సాతాను ద్వారా వచ్చినటువంటి కష్టంలోనూ దేవుడికి సాతానికి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలో, నా సేవకుడైన యోబును చూసావా నువ్వు, అతడు నీతిమంతుడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు, అతని వంటి వాడు ఎవడూ లేడనేటువంటి మాట చెప్తా ఉంటే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అలా ఉన్నాడు, ఒక్కసారి నువ్వు అన్నీ వెనక్కి తీసుకో. దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, అతని సమస్తం మీద నీకు నేను అధికారం ఇస్తా ఉన్నాను, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టడానికి వీలు. అంటే మనకు వచ్చేటువంటి శ్రమల ద్వారా మన ప్రాణం మాత్రం పోదు. మనకు వచ్చేటువంటి శ్రమల ద్వారా మన ప్రాణం పోదు. ఇది దేవుని యొక్క భరోసా మనకుంది. దేవుడు మనల్ని నిరంతరము కూడా సంరక్షించేటువంటి వాడుగా, విడువక చెయ్యి పట్టుకొని ఆయన నడిపించేటువంటి వాడుగా. కాబట్టి విశ్వాస పరీక్షలో ఈ నెగ్గేటువంటి మరి స్థితిని మనం కలిగి ఉండాలి. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? యోబులో ఉన్నటువంటి గొప్పతనం నిద్రపోయే వాళ్ళు చెప్తారా? ఎంతమంది నిద్రపోతున్నారు చెప్పండి. నేను వచ్చిన కాడి నుంచి అలా కూర్చుంటే మరి నాకు కూడా అలాగే అనిపించింది, కాసేపు పడుకుంటే బాగుండేమనేసి అని చెప్పి. మనం రావటం లేటుగా వచ్చాం కదా, మళ్ళీ లేటుగా వచ్చి నిద్రపోతే ఎలాగా? నాకు నిలబడి నిద్రాలనిపిస్తుంది. అప్పుడు గమనించాలి. యోబులో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటంటే చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 10వ వాక్యంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని యొక్క సాక్ష్యం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. స్నేహితులు వస్తూ ఉన్నారు, బోధలు చేస్తూ ఉన్నారు, లేకపోతే భార్య వచ్చింది దూషించింది, ఆస్తంతా కోల్పోయాడు, చివరికి తన శరీరం కూడా కృషించిపోయింది. అయినప్పటికీ ఆయన మేలు చేసినప్పుడు అనుభవించినటువంటి మనం ఈ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు అనుభవించడానికి తగమా? ఇదే మాదిరి పౌలు శీలలు కలిగి ఉండి ఒక కుటుంబాన్ని రక్షించారు. ఒకే ఒక రాత్రి వారు కలిగినటువంటి ఆ స్తుతి కీర్తనలతో, ప్రార్థనతో. యోబు యొక్క జీవితాన్ని బట్టి మరి ఆ యొక్క చరిత్ర జరిగిన దగ్గర నుంచి అనేక మంది దేవుని యొక్క నామాన్ని ఎరిగి బ్రతుకుతూ ఉన్నటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. స్నేహితులు వచ్చి రకరకాల మాటలు చెప్తా ఉంటే యోబు గారు ఒకటే జవాబు చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో యోబు చెప్పిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరగని వాడు ఎవడు. అక్కడికి ఆపుకుంటే అక్కడ వివేచన అంటా ఉన్నాడు. వివేచన అంటే అవగాహన. దేవునితోటి నాకు మంచి అవగాహన ఉంది, నా దేవుడు ఎలాంటి దేవుడో నాకు తెలిసినటువంటి దేవుడు. ఎందుచేత నాకున్నటువంటి జ్ఞానం మీ జ్ఞానం కంటే ఎక్కువ. ఏముంది యోబు దగ్గర జ్ఞానం? యెహోవా యందనేటువంటి భయం ఉంది, భక్తి ఉంది. యెహోవా యందనేటువంటి భయం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడుగా ఆయన ఆశీర్వాద ఫలాలు పొందుకున్నాడు. అది కోల్పోయినప్పటికీ కూడా అదే జ్ఞానాన్ని తనలో ఉంచుకొని వచ్చినటువంటి వారందరికీ కూడా జవాబులు చెబుతూ ఆశీర్వదించబడ్డాడు. యెహోవా యందు జ్ఞానం ఎలాంటిదో కీర్తనకారుడు 110వ కీర్తన 10వ వాక్యంలో చెప్తాడు. ఒకసారి చదవండి. అది 110వ కీర్తన 10వ వాక్యంలో యెహోవా యందనేటువంటి జ్ఞానం ఏ రీతిగా ఉంటుందో తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇదే దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను గారు కూడా చెప్తా ఉంటాడు. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి తెలివియే వివేచనకు ఆధారం. నీ దేవుడు నిరంతరం నువ్వు కలిగి ఉంటే ఆయనతో నువ్వు ఒక అవగాహన కలిగి ఉంటావు. అవగాహన లేకపోతే ఇద్దరు ఏకీభవించి పని చేస్తారా? చేయలేరు. అవగాహన లేకపోతే కాపురాలు నిలబడతాయా? నిలబడవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితోటి మనం ఆ యొక్క అవగాహన కలిగి జీవించిన దినాన ఆయనే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ కష్టాన్ని నుంచి తప్పుకునేటువంటి స్థాయిని కూడా మరి దేవుడు ఇస్తాడు. కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. మన కంటికి కనపడనటువంటి, ఇక్కడ ఏమీ లేదు అనుకుంటే ఆశీర్వాద ఫలమిస్తాడు దేవుడు. నాకేమీ జరగదు అనుకుంటే నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసం యొక్క లోతును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ కింద వాక్యంలో అంటాడు కదా, 3వ వాక్యంలో చివరి భాగంలో, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరము పొందిన వాడనైనా నేను అంటా ఉన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో, దేవునికి మొర్రపెట్టి జవాబును పొందినటువంటి నేను. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఎంతమంది దేవునికి మొర్రపెట్టి ఆయా సందర్భాలలో ఆయా రకాల అవసరాల కొరకు జవాబులు పొందారో చేతులెత్తుతారా ఒకసారి? ప్రతి ఒక్కరం దేవుని దగ్గర మనం ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దీవెన పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్తా ఉన్నాడు చాలా శ్రేష్టమైనటువంటి మాట. దేవునికి మొర్రపెట్టి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉన్నటువంటి వాడి లోకంలో ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని మరి తెలియజేస్తా ఉన్నాడు.
ఎందుచేతంటే దేవునితోటి మనందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం కాబట్టి రక్షించబడ్డాం. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క తెలివి మనలో ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి శక్తులకు కూడా మనం తొందరపడకుండా మన ఆత్మను నిరంతరము నిదానంగా కాపాడుకోవడానికి మరి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ఇలాంటి స్థితి యోబు గారు మరి పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు తెలిసినది నాకును తెలిసి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను, నేను సర్వశక్తి గల దేవునితో మాట్లాడగోరుచున్నాను. దేవునితోనే. ఎంత ధైర్యం అండి యోబు గారికి! ఎప్పుడైనా మనం ఇలాంటి మాట అనగలిగామా? దేవునితో నేను వాదిస్తాననేటువంటి వారు ఎవరన్నా ఉన్నారు ఈ లోకంలో? ఈ దినాల్లో ఎవరు లేరు. యోబు అంతటి వాడు ఆ మాట అన్నాడు. ఎందుకో తెలుసా? యోబును గూర్చి దేవుడే గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. అతను శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వాడు, దేవుని కొరకు యోగ్యమైనటువంటి రీతిలో మరి నడుచుకున్నాడు. అందుచేత యోబు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడుగా, దేవుని కొరకు మరి సమర్పణ కలిగినటువంటి వాడుగా మరి ఆయన జీవిస్తూ ఉన్నాడు. అందుచేత యోబుకట ఇన్ని కష్టాలు వచ్చినాయి. చివరికి చూసినటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారు ఇక యోబు పని అయిపోయింది, చస్తాడు, కప్పెడతాడు అనుకున్నారు. అయితే జరిగిన ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎవరి నిమిత్తం ప్రార్థన చేశాడు? ఎవరైతే యోబును ఎత్తి పొడిచారో, ఎవరైతే యోబును బెదిరించారో, ఎవరైతే యోబు యొక్క మనసును చెదరగొట్టాలనుకున్నారో వాళ్ళందరి కొరకు కూడా యోబు ఏం చేశాడట? ఏ స్థితిలో చేశాడు? ఆశీర్వదించబడిన తర్వాత మీరు నిన్నటిదాకా మీరు నన్ను ఎగతాళి చేశారు కదా అనేటువంటి మాట అనలేదు. వారి నిమిత్తం కూడా. అందుకే వాక్యం తెలియజేస్తా ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం అంటాడు కదా, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, దప్పి కొని ఉంటే అతనికి దాహమి, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసేస్తున్నట్టు ఉంటుంది. మనం పోయక్కర్లా, నీ ప్రేమ వాడికి అలా కనిపిస్తూ ఉంటుంది అంతే. అలా అంత బాధపడేటువంటి స్థితి. అనగా వాడిలో పశ్చాత్తాపం వస్తుంది. నేను ఇంతగా దూషించినటువంటి వ్యక్తి నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను ఇంతగా ద్వేషించినటువంటి వ్యక్తి నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనకు మరి వాడు రాగలిగేటువంటి వాడుగా ఉంటాడు. 16వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి, అదే వచనంలో కింద, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 16వ వాక్యంలో, అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికెను, కుమారులను 4 తరాలు చూసేటట్టండి. చచ్చిపోతాడు అనుకున్నటువంటి వాడు మళ్ళీ లేపబడి ఎన్ని తరాలు చూశాడు? 4 తరాలు. యోబు గారి గట ఒక చరిత్ర పుస్తకం ప్రకారంగా 70 సంవత్సరాల ప్రాయంలో, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ కష్టం వచ్చిందట యోబుకి. అప్పటిదాకా సంతోషంగా ఉన్నాడు, పిల్ల మరి మనవలతోటి అందరితోటి. ఆ రీతిగా ఉంటే మరి యొక్క 70 సంవత్సరాల ప్రాయంలో ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి 70 + 140 ఎన్నేళ్ళు బ్రతికాడు? 210 సంవత్సరాలు బ్రతికి 4 తరాల పిల్లల్ని మరి చూసి ఆశీర్వదించబడినటువంటి వాడు. యోబులాగా మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుని యందు మరి భక్తి కలిగి జీవించాలి. అందుచేతే మరి 2-3 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించేటువంటి వారు లేక నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసము కలిగినటువంటి వారు ఏ రీతిగా ఉండాలో అక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. 61వ కీర్తన 5వ వాక్యంలో, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకట వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి వారు 40 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత దేశం వాళ్ళదే కానీ ఎవరో ఆక్రమించున్నారు. అక్కడ వాళ్ళందరూ కట్టుకున్నటువంటి ఇళ్ళు వీళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చేశాడు దేవుడు. ఎందుచేత దేవుడు ప్రేమించినటువంటి వారికట ఏ లోటు అయినా రానివాడు. శత్రువు చేతిలో నుంచి లాక్కొని మనకిస్తాడు. ఇవాళ మనకు వచ్చేటువంటి కష్టాలు చాలా తాత్కాలికమైనటువంటివి, కానీ సంతోషం మాత్రం నిరంతరము నిలకడగా నిలిచేటువంటిదిగా మనం ఉంచుకోవాలి. ఏమిటి ఆ స్వాస్థ్యం? దేవుని బిడ్డల కంటే నిత్య జీవము. ఇది మనకు నిరీక్షణ అంతే. ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం ప్రభువు కొరకు యోగ్యంగా జీవిస్తే మనకు చివరగా వచ్చేటువంటి బహుమతి ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవంలో మనందరం కూడా మరి భాగస్థులుగా ఉండాలంటే ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వాక్యంలో 119వ అధ్యాయం 11వ వాక్యంలో, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను.
దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా దాచుకుంటూ గనక మరి మనం ముందుకు సాగగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, తాత్కాలికముగా వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మన గృహాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని నిరంతరము కూడా మనకి సంతోషంగా ఆయన మార్చేటువంటి వాడుగా ఉంటాడు.